బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఫలితం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోరు చోటు చేసుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా కలవపూడి శివరామరాజు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. టీడీపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది. ముందు రామరాజుకు టికెట్ కేటాయించి ఆ తర్వాత రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది. కానీ ఆ టికెట్ను మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆశించారు. ఇటు వైసీపీ నరసింహరాజుకు టికెట్నిచ్చింది. ఈ నేపథ్యంలో రెబల్గా బరిలోకి దిగిన శివరామరాజుకి, టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకి, వైసీపీ అభ్యర్థి నరసింహరాజుకి ముక్కోనప్పు పోటీ ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. త్రిముఖ పోరు అక్కడ నెలకొందని చర్చ జరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా ఉండి నియోజకవర్గం ఉంటుంది. ఈసారి రామరాజు పోటీతో త్రిముఖ పోరు అక్కడ నెలకొంది. శివ పోటీతో ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కూటమి ఓటర్ను శివ చీల్చారు అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ వైసీపీతో సమానంగా శివ ఎలక్షనీరింగ్ చేశారు అనే ప్రచారం జరుగుతోంది. రూరల్లో శివకు భారీగానే ఓట్లు పడ్డాయి అనే చర్చ జరుగుతోంది. శివ చీల్చే ఓట్లను బట్టి ఉండి రిజల్ట్స్ ఆధారపడి ఉంటుందని పెద్ద ఎత్తున జనం చర్చించుకుంటున్నారు. తన గెలుపు ఖాయమని కలవపూడి శివరామరాజు అలియాస్ శివ మాజీ ఎమ్మెల్యే శివ చెప్తున్నారు. యువత మహిళలు నాకే ఓటు వేశారు అని శివరామరాజు అంటున్నారు. రూరల్లో నాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి, నేనే విజయాన్ని సాధిస్తాను అని కలవపూడి శివరామరాజు చెప్తున్నారు. కలవపూడి శివరామరాజు ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు వస్తున్నాం. సరే, ఎన్నికలు పూర్తయ్యాయి. ఉండి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల ఓటర్లు కూడా మీకు పట్టణం కట్టినట్టు తెలుస్తుంది. ఏ విధంగా సాధ్యమైందంటారు? మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా? ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలని ఓ నిర్ణయానికి వచ్చి మన 13న జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా బాగా ఓటింగ్ చేశారు. పర్సంటేజ్ కూడా బాగా అయింది. మీరు నైటు 9 వరకు కూడా పోలింగ్ అవుతూనే ఉంది. ఓటర్లు ప్రత్యేకించి సోదరిమణులు, మాతృమూర్తులు అందరూ కూడా బాగా ఓటింగ్లో పాల్గొన్నారు. అందరూ కూడా మన శివని గెలిపించుకోవాలి. శివ మనకి అందరికీ పిలిస్తే పలుకుతాడు, అందుబాటులో ఉంటాడు, అభివృద్ధిని చేస్తాడని ఆశాభావంతో సోదరిమణులు అభివృద్ధిని ఆకాంక్షించారు. అట్లాగే యువత అంతా కూడా శివగారు అయితే పట్టుదలతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మనందరికీ కూడా ఉపాధి కల్పించారు. ఈరోజైతే ఆక్వా రంగం క్రైసిస్లో ఉంది. మళ్ళీ శివ వస్తేనే ఆక్వా రంగం గాడిన పడుతుందని చెప్పి యువతంతా ఆకాంక్షించారు. రైతులందరూ కూడా, నేను రైతు బిడ్డగా, శివ అయితే మన కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, మనకి ఏ సమస్యలు రాకుండా రైతులకి అండగా ఉండే వ్యక్తి అని చెప్పి రైతులు కోరుకున్నారు. పేదవర్గాలు అయితే నేను పిలిస్తే పలుకుతాను, ఏదైనా మాట సాయం చేయటం కానీ, ఏదైనా కష్టంలో అండగా నిలబడటం కానీ ఉంటాను, అందుబాటులో ఉంటాననే భావంతో, ఆప్తుడిగా ఉంటాననే ఆలోచనతో పేదవర్గాలన్నీ కూడా ముందుకు రావటం జరిగింది. మా ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు, 4 మండలాల్లో ఉండి మండలంలో మనకి 19 గ్రామాలు ఉంటాయి. అట్లాగే పాలకొడేరు మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. మా కాళ్ళ మండలంలో 21 గ్రామాలు, మన ఆకివీడు మండలంలో 16 గ్రామ పంచాయతీలు, ఒక నగర పంచాయతీ ఉంది. మొత్తం మీద 70 గ్రామాలు, ఒక నగర పంచాయతీ ఆకివీడు ఉన్నాయి. ఇందులో మాకు 2,23,000 పాత ఓట్లు ఉండేవి. అదనంగా 1,800 ఓట్లు చేరినాయి. దగ్గరగా 2,24,800 ఓట్లు ఉండి నియోజకవర్గంలో ఉన్నాయి. దీంట్లో మనకి 238 బూతులు ఉన్నాయి. అందరూ కూడా మహిళా ఓటర్లు సుమారు ఒక 3,000 ఓట్లు అదనంగా ఉన్నాయి. ఏదైనా మా గ్రామీణ ప్రాంతం కాబట్టి మంచి పర్సంటేజ్ పోలైంది. ప్రజలందరూ కూడా బాగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా ఏదైతే మన ఉండి నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి, అట్లాగే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన మద్దతుతో, బీజేపీ మద్దతుతోటి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయటం, అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పివిఎల్ నరసింహరాజు గారు పోటీ చేయటం జరిగింది. ఇక్కడ పోటీ అంతా కూడా త్రిముఖంగా పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీలో నాకు ప్రతి గ్రామంలోని కూడా నేను అందరికీ అందుబాటులో ఉంటాను, సేవాభావంతో ఉంటాననే భావంతో అందరూ ఓటు చేశారు. జనరల్గా
పార్టీల పరంగా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థిని మామూలుగా మినిమైజ్ ఉంటుంది. కానీ ఉండి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి వ్యక్తుల కింద ప్రతి ఒక్కరు కూడా భావించి శివ అయితే మనకి పూర్తిగా సేవాభావంతో ఉండే వ్యక్తి, నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాలు బాగా కష్టపడి పనిచేశాడు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడనే భావంతో ప్రజలందరూ కూడా అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాము, సేవాభావంతో ఉంటామనే ఆలోచనతో అందరూ కూడా ఓటు చేశారు. ఆ ఓటుతోటి నేను విజయాన్ని అందుకోబోతున్నాను. అంటే రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించి ఎక్కడా లేని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగిన తర్వాత చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లో తిరిగారు. వారి నుంచి కూడా రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. అంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు, గతంలో చేసిన ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఇదంతా తోడైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మనం ఎప్పుడు కూడా ఇష్టంతో కష్టపడతాం. నేను కూడా ముందు 30 రోజులు కూడా నేను కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాను. అలాగే లాస్ట్ 15 రోజులు కూడా నేను క్యాంపెయిన్ చేశాను. ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రజల్ని కోరి అభ్యర్థించే టార్గెటే పెట్టుకుని పబ్లిక్ని రీచ్ అయ్యాం. పబ్లిక్ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. మనం మీరు అన్నట్టు సేవాభావము, అభివృద్ధి, సంక్షేమం, నియోజకవర్గానికి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా అందరూ కూడా అభిమానంతో, శివాని అభిమానంతో నన్ను ఆదరించి గౌరవించారు. వాళ్ళ ఆదరణకి నేను ఖచ్చితంగా కృతజ్ఞుడిని. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినీయంగా వేడుకునేది మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఒక అభిమానంతో, నమ్మకంతో బాగా నాకు ఆశీస్సులు ఇవ్వటానికి ముందుకొచ్చారు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞుడిని. ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటాను, సేవాభావంతో ఉంటాను. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటానికి సదా మీ సేవలో కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభివాదాలు తెలియజేసుకుంటాను. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో పూర్తిగా కూడా నేను భారీ మెజార్టీతో గెలుపొందుతాను. అంతేకాకుండా గెలుపొందిన అనంతరం ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. దాదాపు అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అందరూ కూడా నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంటూ కూడా శివరామరాజు చెప్తున్నారు. వీడి జనశేఖర్తో మన జాతీయ భీమవరం నుంచి.